ఈ రోజు నుంచి డిజ్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతున్న తమిళ్ మూవీ 'తనక్కరన్'. ఈ సినిమా ప్రస్తుతం అయితే తెలుగులో కూడా అవైలబుల్‌గా ఉంది. ఇప్పుడు ఈ సినిమా ఎలాగుందో తెలుసుకుందాం. ఇక ఈ లోపల మీరైతే వీడియోని లైక్ చేసి ఛానల్ గనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సినిమా కథ విషయానికొస్తే పోలీస్ ట్రైనింగ్ కోసం వెళ్ళిన ఒక బ్యాచ్, ఆ బ్యాచ్‌లోనే ఉన్న హీరో అక్కడ వాళ్ళు పడే ఇబ్బందులు, ఆ ఇబ్బందిని ఎలా ఫేస్ చేశారు, అక్కడి నుంచి సక్సెస్‌ఫుల్‌గా పోలీస్ ఆఫీసర్‌లా బయటికి రాగలిగారా లేదా అనేదే మిగిలిన సినిమా. ఇక ఈ సినిమాలో నటీనటుల విషయానికొస్తే మెయిన్ లీడ్‌గా చేసిన అతను తన రోల్‌కి తగ్గట్టుగా చాలా బాగా చేశాడు. ఇక సినిమాలో హీరోయిన్‌కి అయితే యాక్ట్ చేయడానికి అంతగా స్కోప్ లేదు. ఉన్నంతలో అలా చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఇక హీరో ఫ్రెండ్ క్యారెక్టర్‌లో కనిపించిన వాళ్ళు, పోలీసులుగా కనిపించిన వాళ్ళందరూ కూడా వాళ్ళ రోల్స్‌కి పూర్తిగా న్యాయం చేశారు. ఇక ఈ సినిమా స్టోరీ పరంగా సింపుల్‌గానే అనిపించినా చెప్పాలనుకున్న పాయింట్ అయితే బాగుంది. ఇక ఆ పాయింట్‌ని ఇంట్రెస్టింగ్‌గా చెప్పాలంటే చాలా కష్టమని చెప్పొచ్చు. కాకపోతే ఈ సినిమా విషయంలో 100% సక్సెస్ అయ్యారు. సినిమాని స్టార్ట్ చేయడమే ఇంట్రెస్టింగ్ నోట్‌తో స్టార్ట్ చేశారు. ఇక తర్వాత కూడా కథని ఎక్కడ డైవర్ట్ చేయకుండా చెప్పాలనుకున్న పాయింట్ మాత్రమే చెప్పారు. పోలీస్ ట్రైనింగ్ సెంటర్ అలాగే ఆ వాతావరణాన్ని బాగా చూపించారు. ఇక సినిమా ఇంట్రెస్టింగ్‌గా సాగుతున్న టైంలో హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లవ్ ట్రాక్ స్టార్ట్ అవుతుంది. దాన్ని సింపుల్‌గానే ముగించేశారు. అది బాగా అనిపించింది. ఇక అక్కడ ఎదురు తిరిగితే ఎలాంటి పనిష్మెంట్లు ఉంటాయనే విషయాన్ని కూడా ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో 2 ఏడీ సీన్స్ వచ్చాయి. ఆ 2 సీన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఇక సినిమాలో ఇంటర్వల్ బ్లాక్ కూడా ఎమోషనల్‌గా ఆకట్టుకునేలా ఉంది. ఇక సినిమా సెకండ్ హాఫ్‌లో హీరో క్యారెక్టర్‌ని ఎలివేట్ చేసిన విధానం బాగా అనిపించింది. ఇక సినిమాలో క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా బాగా అనిపించింది. కాకపోతే సినిమా ఎండింగ్‌కి ఒక్క నిమిషం ముందు జరిగిన సీన్ అయితే ఫుల్‌గా సాటిస్ఫై అవ్వకుండా చేసినట్టుగా అనిపించింది. అది తప్ప మిగిలినంతా బాగానే అనిపిస్తుంది. ఇక సినిమా సంగీతం విషయానికొస్తే సాంగ్స్ సిచ్యువేషనల్ పరంగా వస్తూ అలా వెళ్ళిపోయాయి. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకునేలా ఉంది. ఇక మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే సింపుల్‌గా అనిపించే లైన్‌ని తీసుకొని ఎక్కడ బోర్ ఫీల్ అవ్వకుండా ఇంట్రెస్టింగ్‌గా సినిమా మొత్తాన్ని నడిపించారు. ఇక ఈ సినిమానైతే ఎలాంటి డౌట్లు లేకుండా తప్పకుండా చూడొచ్చు. ఇక వీడియోకి వచ్చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.